డాక్టరు ఎలా కావాలంటే అలాగవుతుంది. దాంట్లో సదరన్ సర్టిఫికెట్ లో పర్సంటేజ్ ఉంటుంది. ఈ పర్సంటేజ్ లో డాక్టర్ గారు కొంచెం ఎక్కువ అని చెప్పి ఫీల్ అయితే ఇచ్చేయచ్చు. దానికి పారామీటర్ ఏంటి? డాక్టర్ గారి ఫీలింగ్. డాక్టర్ గారులకు ఆ మంచిని చెప్పారు చంద్రబాబు గారు, మీరు సదరన్ సర్టిఫికెట్ అట్లా పడితే అట్లా ఇచ్చేశారు, దానివల్ల అనర్హులైన వికలాంగులకు ఎక్కువ మంది అవుతున్నారు అని. వాస్తవంగా 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేశారు. ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళందరినీ, మీరు వెళ్ళి సదరన్ సర్టిఫికెట్లు మళ్ళీ కొత్తగా తెచ్చుకోండి అన్నారు. డాక్టర్లకు చెప్పేశారు కరెక్ట్ గా పాటించండి అని చెప్పి, వేయండి అనేది. దాంతో దాదాపు సగం సర్టిఫికెట్లు లేచిపోతాయి, పెన్షన్లు ఆగిపోతాయి సగం మంది దాకా. ఇది నెంబర్ 1 లేచిపోతాయి. వాళ్ళు అనడానికి నువ్వు దొంగవి మోసం చేసేంత వరకు అంటారు అనమాట. రేపు పొద్దున నువ్వు ఇది కేసు పెట్టకుండా వదిలేస్తున్నావు అంటారు. ఇప్పుడు ఒకళ్ళకి మామూలుగా నడవగలుగుతారు, మెల్లకన్ను ఉంటే అక్కడ అంగవైకల్యం కిందనే ఉంటుంది. లేదా కాలులో ఒక పార్ట్ తేడా వచ్చి ఉంటుంది కానీ బయటకు కనబడదు, అది డాక్టర్కి తెలిసేది, డాక్టర్ ఇస్తారు. కానీ నడవడం బాగానే ఉంది కదా అన్నటువంటి కోణం ఉంటుంది. కాబట్టి ఇందులో అనర్హులకు ఉండొచ్చునేమో. అనర్హులు 10% ఉంటారు. అస్సలు ఏ అంగవైకల్యం లేనోడికి సర్టిఫికెట్ ఇస్తే ఖచ్చితంగా తప్పే, డాక్టర్ మీద కూడా కేసు పెట్టచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. అది ఆపుతున్నారు, నిశ్శబ్దంగా జరిగిపోతుంది. మనం మిగతా చర్చించుకుంటున్నాం, అదాని గొడవ ఏంటి, బియ్యం గొడవ ఏంటి,